శ్రీకాకుళం జిల్లాలో 1985లో జ్యోతి ప్రదర్శన చేసి ఆ జాతీయ క్రీడలకి శ్రీకారం పెట్టి అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ శంకర్ గారిని వేదిక వస్తుగా కోరుతున్నాం. మనకి డే బై డే దాన్ని లేటెస్ట్ హైదరాబాద్లోనే బాబు వెనక్కి పెట్టి సెల్లు ఏం పెట్టారు ఇండోర్ గేమ్స్ అన్నీ వస్తున్నాయి. ప్లేస్ చిన్నది పెద్దదైనా అన్ని దగ్గరలో వస్తున్నాయి. టెన్నిస్ కానీ అన్నీ టైమ్ అండ్ టెన్స్ అన్నీ అది నీకు వచ్చింది. టైమ్ అండ్ టెన్స్కి జరిగిపోవాలి. గ్రౌండ్ లెవెలింగ్ గ్రౌండ్ ఏంటి ఎంత నచ్చుతాను ఏంటి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చేసి ఈ హెడ్ క్వార్టర్ ప్రధానికానికి అంకితం చేస్తామని స్పష్టంగా మీరు కూడా ఎప్పటికప్పుడు రండి. 9 మాసాల్లో పూర్తవ్వాలంటే ఆ స్పీడ్లో పనులు అవుతున్నాయో లేదో చూడండి. జరగకపోతే పేపర్లో మీరు రాయండి. నేను మేము రోజుగా చూసి ఈ స్టేడియంని బ్రహ్మాండంగా నిర్మించి ప్రధానికానికి అంకితం చేస్తాం. రెండవది, నేను జిల్లాకి మంత్రిగా వచ్చిన రోజే చెప్పాను, శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు మరుసటి రోజు నుంచి ప్రారంభించాను. నేను విజయవాడ వెళ్ళి కొంత అమౌంట్ సార్లు ఇప్పిద్దామని ప్రయత్నం చేశాను, కానీ సిల్లిగా కూడా లేదు. కాంట్రాక్టర్ 2 రోజులు పనిచేశారు, డబ్బులు లేక మళ్ళీ పనులన్నీ ఆపేశారు. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడాను. ఇమీడియట్గా శ్రీకాకుళం నియోజకవర్గం వరకు ఏదైతే ఆ రోడ్డు వరుసగా ఉందో అది పూర్తి చేయాలంటే నీకేం కావాలి? ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి ఆలస్యమైన మేము లోకల్గా ఏర్పాటు చేస్తాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయాలంటే నాకు విటమిన్ ఇప్పించండి సార్, చేస్తామని చెప్పారు. మేమిద్దరం మాట్లాడి విటమిన్ ఎక్కడ దొరుకుతుందో చూసి వాళ్ళతో చెప్పి మేము షూరిటీ ఇచ్చి 1 crore rupees విటమిన్ అని అప్పచెప్పి పనులు ప్రారంభించాం. అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటే జరగనిది ఉండదు. అందులో ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది చాలా పనులు అడుగుతారు. అన్నీ ఒకసారి చేయాలంటే ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి సాధ్యపడదు. కానీ ఎక్కువ శాతం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, నాయకుల పైన ఉంటుంది. అధికారం పోతుంది, పదవి ఉంటుంది, పదవి పోతుంది. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేస్తారు అదే శాశ్వతంగా ఉంటుంది. నేను తప్పనిసరిగా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయపరుస్తూ, ఎమ్మెల్యేలందరినీ సమన్వయపరుస్తూ పూర్తవుతుంది. ఈ మధ్యనే పౌర విమానాల శాఖ మంత్రి మన పార్లమెంట్ సభ్యుడు కావడం మన అదృష్టం.
గోదాపురం ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ డెవలప్ అవుతుంది. మూలపేట కూడా ఒక చిన్న సీచేసి ఎయిర్స్ చేస్తే అది కూడా బాగుంటుందని చెప్పి చేద్దామని ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలియజేస్తూ అందరం కలిసి ముందుకెళ్దాం. ఇంకొక విషయం మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గరికి అయితే ఎవరు వచ్చినా సరే పనుల మీద రండి, పనులు చేస్తాను. చాలు వాళ్ళు ఒకే నిర్వహణ చేస్తే నేను రిజెక్ట్ చేస్తాను.